నమస్కారం భక్తులందరికీ. శ్రీమన్నారాయణుని దివ్య అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జూలై 25న వచ్చే తొలి ఏకాదశి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావించబడుతుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ ఏకాదశిని శయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుంచి చతుర్మాస వ్రతం ప్రారంభం అవుతుంది. ఈ పవిత్ర సమయంలో భక్తితో చేసే పూజలు, జపాలు, దాన ధర్మాలు ఎంతో పుణ్యప్రదమైనవిగా సాంప్రదాయంలో చెబుతారు. ఈరోజు గురించి ఒక అందమైన ఆధ్యాత్మిక విశ్వాసం కూడా ఉంది. అదే గోమాత దర్శనం. తొలి ఏకాదశి రోజున గోవు కనిపిస్తే దానిని సాధారణంగా జంతువుగా కాకుండా గోమాతగా భక్తితో దర్శించి నమస్కరించండి. ఎంతో శుభప్రదమని పెద్దలు చెబుతారు. అలాగే పురాణాల ప్రకారం గోమాతకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. గోవులో సమస్త దేవతల నివాసం ఉందని, గోమాతను సేవించటం ద్వారా శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవి కృప లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే మన సంస్కృతిలో గోపూజకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. తొలి ఏకాదశి రోజున మీకు గోవు కనిపిస్తే ఏమి చేయాలి? ముందుగా చేతులు జోడించి భక్తితో నమస్కరించండి. మీ మనసులో శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కనీసం 11 లేదా 21 సార్లు జపించండి. సాధ్యమైతే గోమాత నుదిటిపై ప్రేమగా చేయి వేసి ఆశీర్వాదం పొందండి. గోవుకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతంగా గౌరవించండి. అలాగే గోమాతకు స్థానికంగా సురక్షితమైన ఆహారాన్ని సమర్పించటం కూడా ఒక మంచి ఆచారంగా భావిస్తారు. బచ్చలి కూర, పచ్చిగడ్డి, కొద్దిగా బెల్లం లేదా స్థానికంగా గోవులకు అనుకూలమైన మేతను ప్రేమతో సమర్పించవచ్చు. సమర్పించే ముందు గోవిందా గోవిందా అని భక్తితో స్మరించండి. ఈ రోజున ఉపవాసం చేయగలిగితే ఎంతో మంచిది. ఆరోగ్య పరిస్థితులు అనుమతించని వారు సాత్విక ఆహారం తీసుకుంటూ విష్ణు సహస్రనామం లేదా విష్ణు అష్టోత్తర పారాయణం చేయవచ్చు. ఇంట్లో నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలతో పూజ చేయటం కూడా శుభప్రదంగా భావిస్తారు. సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ రోజున కోపం, అసత్యం, ఇతరులను బాధపెట్టడం వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతారు. కొంతమంది ప్రాంతాల్లో ఇనుప వస్తువులు, చీపుర్లు లేదా నల్ల దుస్తులు కొనకుండా ఉండే ఆచారం కూడా ఉంది. ఇవి ప్రాంతానుసారం మారే సాంప్రదాయాలు మాత్రమే. మరో ముఖ్యమైన విషయం, మునగాకు పోషకాలతో సమృద్ధిగా ఉండే ఆహారం. వర్షాకాలంలో ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుందని తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో తొలి ఏకాదశి సమయంలో సాత్వికాహారంలో మునగాకు చేర్చే ఆచారం కూడా కనిపిస్తుంది. భక్తులారా, గోమాతను సేవించటం అంటే కేవలం ఆహారం పెట్టటమే మాత్రమే కాదు. ప్రతి జీవిని ప్రేమగా చూడటం, దయతో ప్రవర్తించటం, దానం చేయడం, భగవంతుణ్ణి స్మరించడం కూడా అంతే ముఖ్యమైనవి. నిజమైన భక్తి మన మంచి ప్రవర్తనలో కనిపించాలి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ వీడియోలో చెప్పిన గోపూజ ఫలితాలు, ఆచారాలు, సాంప్రదాయాలు హిందూ దార్శిక విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి. వీటిని భక్తి విశ్వాసంతో ఆచరించాలి. ఫలితాలు వ్యక్తిగత విశ్వాసం, పరిస్థితులు, ఆచరణపై ఆధారపడి ఉంటాయి. ఈ సమాచారం మీకు ఉపయోగకరపడితే వీడియోను లైక్ చేయండి.
మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. అలాగే శ్రీమన్నారాయణుని కృప మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు. నమస్కారం.